హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. కాకి మరియు నెమలి అందం. అనగనగా ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు స్నేహంగా నివసించేవి. ఆ అడవిలో ఓ అద్భుతమైన నెమలి ఉండేది. ఆ నెమలికి తన అందంపై ఎంతో గర్వం. ఒకరోజు అది చెట్టు మీద కూర్చుని కిరీటంలా విరబూసిన తన తోకను తిలకిస్తూ కింద నడుస్తున్న నల్ల కాకిని చూసింది. అరే కాకి, నీ రూపాన్ని చూసుకోరా ఒకసారి. నల్లగా, పచ్చిపాటి ఆకారంలో ఎవరికైనా నువ్వు నచ్చుతావా అని నవ్వుతూ తను చెప్పింది. కాకి ఆ మాటలు విని ఎంతో బాధపడింది. మౌనంగా గూటికి వెళ్లి దిగులుగా కూర్చుంది. అప్పటికి అక్కడికి వచ్చిన చిలుక కాకిని చూసి ఆగిపోయింది. ఏమయ్యా కాకి, నీ ముఖం ఎందుకు మబ్బుగా ఉంది అని ప్రేమగా అడిగింది. కాకి కన్నీళ్లు తుడుచుకుంటూ తన బాధను పంచుకుంది. ఆ మాటలు విన్న చిలుక కాస్త నిశ్శబ్దంగా మౌనమై తర్వాత చెప్పింది. కాకి, రూపం కంటే మనసే గొప్పది. అందం కంటే మన క్రియలు మానవత్వాన్ని చూపుతాయి. నువ్వు మంచి మనిషివి, నువ్వు నిజమైన విలువలతో ఉన్నవి. ఒకరోజు నీ మంచితనం తప్పక వెలుగులోకి వస్తుంది. కాకి కొంచెం ధైర్యంగా అనిపించింది. కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు అడవిలోకి ప్రవేశించాడు. అతని గురి నెమలిపైనే. నెమలి అదే సమయంలో తన అందమైన తోక విప్పి నాట్యం చేస్తూ మునిగిపోయింది. వేటగాడు బాణాన్ని సిద్ధం చేశాడు. కాని ఆ సమయంలో కాకి అది గమనించి గట్టిగా అరవసాగింది. నెమలి, జాగ్రత్త, వెనక వేటగాడు ఉన్నాడు. నెమలి ఉలిక్కిపడి పారిపోయింది. వేటగాడు వెనకాడగా చెట్ల మధ్యలోంచి దూకుతూ అది తప్పించుకుంది. సాయంత్రం నెమలి కాకిని వెతుక్కుంటూ వచ్చింది. కాకి, నిన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. నువ్వు నన్ను రక్షించావు. నిన్ను అవమానించిన నన్ను నువ్వు క్షమించి మంచి పాఠం నేర్పావు. కాకి చిరునవ్వుతో అంది. నెమలి, మనమందరం తప్పులు చేస్తాం. ముఖ్యంగా వాటినే తెలుసుకుని మార్చుకోవడమే గొప్పదనం. మనం ఇప్పుడు మంచి మిత్రులు కదా. అంతే, ఆ రోజు నుండి నెమలి, కాకి, చిలుక మంచి స్నేహితులై మిగిలిన అడవి జీవులతో కలిసి ఆనందంగా జీవించాయి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.